బిజీ షెడ్యూల్లో కూడా నా ఆధ్యాత్మిక స్పిరిచువల్ క్యాసెట్స్కి ఆల్బమ్స్కి తను చాలా మంచి మ్యూజిక్ ఇచ్చింది, చాలా ఎంకరేజ్ చేశారు. అండ్ ఆ స్టూడియోని మీ అందరూ కూడా వాడుకోండి, బట్ నాట్ అట్ ద లెవెల్ ఆఫ్ ఏమంటారు, ప్లీజ్ పే అండ్ యూజ్ దట్ స్టూడియో. హరే కృష్ణ. వందనాలు భయ్య. ఈరోజు మా గురువు గారు అందరు చెప్తుంది, ఈరోజు మా గురువు గారు రిటైర్మెంట్ అవుతున్నారంటే మీ అందరికి ఒక చిన్న విషయం చెప్పాలా భయ్య, అందరు దయచేసి వినండి. మట్టిలో మాణిక్యాలు పుడతాయని అందరు అన్నారు, కానీ ఆ మాణిక్యాలను తీసే మనిషి కావాలి కదా, ఆ మనిషి మా వినోదన. మేమందరం ఈరోజు కళాకారులు మేము ఈ స్టేజ్ ముంగట హైదరాబాద్ డివిజన్లో నిలబడి ఉన్నాము అంటే మమ్మల్ని అందరినీ వెతికి వెతికి బయటికి తీసి ఒక వెలుగులోకి చూపించినటువంటి వాడు మా వినోదన్న. ఆయన రిటైర్మెంట్ అన్న వెలుగులోకి తీసినవాడు మా అన్న. అటువంటి అన్న రిటైర్మెంట్ అవుతున్నాడంటే మా అందరికి చాలా బాధాకరమైంది. మనందరి గుండెల్లో ఎప్పుడు అన్న ఉంటాడు. ఈ రిటైర్మెంట్ లైఫ్ అన్నకు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మా కల్చరల్ టీం నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన ఆశీస్సులు కోరుకుంటూ కల్చరల్ టీం నుంచి చిన్న సన్మానం చేస్తున్నాం భయ్య. అందరూ ఒకసారి జోరుదారు తాలియా. నిలబడ్డ వాళ్ళు కూర్చున్న వాళ్ళు అందరూ ఇక్కడ నిలబడేవాళ్ళు. ఎక్స్చేంజ్ గార్లెండ్ సార్. చాలా చాలా లేట్ లైఫ్స్ చేశారు, చాలా కొంతవరకు ఆరోగ్యాన్ని కూడా సాక్రిఫైస్ చేశారు. సో ఇప్పటి నుంచి చిన్న పడుతుంది, కరెక్ట్ టైం ఫాలో అవుతుంది, వాట్ ఎవర్ యూ వాంట్ టు డు చేసేయండి, ఓకేనా? ఇక్కడికి వచ్చేసి అందరి గుండెల్లో వినోద్ బాబు గురించి ఎంత చక్కటి మాటలు ఉన్నాయో నాకు తెలుసు. ఐ కెన్ సీ ఇన్ యువర్ ఐస్ the heartfelt wishes. Absolutely right, this is not an end of this day, a remarkable day, incredible celebrations here in his career with all the dedication, excellence, what not. That is only Vinod Babu garu. So here we go with one step forward, a music. ఇంత మంచి ప్రోగ్రామ్ ఇలా సాగుతున్నప్పుడు సైలెంట్గా అయిపోయారు అందరూ ఏవి తర్వాత. అసలు ఎన్ని అవార్డులు, ఎన్ని రివార్డులు. చిన్నప్పటి నుంచే బుడిబుడి అడుగులతోని అడుగులు వేస్తూ కళామ తల్లి బిడ్డగా ఇంత పెద్దగా మరి మనందరి మధ్యలో ఉండి ఎంతోమంది కళాకారులను తన ప్రేమ అభిమానంతో అందరినీ తన వరకు చేకూర్చుకున్నారు మన వినోద్ బాబు గారు. అబ్సల్యూట్లీ అండి, హీఈస్ బీన్, దిస్ ఇస్ నాట్ అ డే, ఎవ్రీడే సెలబ్రేషన్ in a life of ours, isn't it? Yes, he's been a beacon to so many musical lovers as we are. Everybody, మన ప్రొఫెషన్ ఒక వైపు, ప్యాషన్ ఒక వైపు కదా. సో ఆ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేస్తూ మ్యూజిక్ ఉన్న మహిమని చూపుతూ మరి మ్యూజిక్ లవర్స్ ఎవరైనా ఉండకుండా ఉంటారా అండి?
పాటలు విన్నామంటే తన్మయత్వంతో మననే మర్చిపోతాము. అలాంటి మంచి మంచి పాటలను వినిపిస్తూ, అలనాటి పాటలే కాదు టుడేస్ ట్రెండ్ని కూడా సెట్ చేస్తూ అందరికీ ఒక నిదర్శనంగా నిలిచారు మన నంది అవార్డీ వినోద్ బాబు గారు. ఎంతోమంది కళాకారులకి చక్కని వేదికలు ఇచ్చి మరి ఎంతోమంది కళాకారుల్ని మరి ప్రోత్సహించారు. అందులో నేను కూడా. ఓకే మ్యామ్, ఆలస్యం చేయకుండా సో వి జస్ట్ జంప్ ఇన్ టు వన్ పికాక్. సో ఈరోజు విచ్చేసినటువంటి మరి అతిథి శ్రేయోభిలాషి శ్రీ వంశీ రామరాజు గారు కూడా మనతో ఉండడం మన అదృష్టం. సో వినోద్ బాబు గారు రోజా పువ్వుతో సత్కరింపబడ్డారు ఈరోజు, నిజంగా సంతోషకరమైన విషయం. అలాగే లీడ్ ఆర్టిస్ట్ ఆడిటోరియం చేయకుండా మరి ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోదాము. ముందుగా ఒక చిన్నారులతోని ఒక ఎంట్రీ సాంగ్. A hearty welcome to Nandi Awardee one and only Shri B. Vinod Babu గారికి స్వాగతం, సుమధుర స్వాగతం. మరి ఈరోజు సూపర్ యానియేషన్ జరుపుకుంటున్నటువంటి మా వినోద్ బాబు గారికి మా మనసు నిండా మరి పూల మాలలు, పువ్వుల హరివిల్లు విషెస్ చెప్తూ ఆయనకి ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్దాం. మరి కళా బంధువు, కళామ తల్లి ముద్దుబిడ్డ, కళలు అంటేనే ఆయన అంటేనే కళ. మరి పాటల పల్లకిలోకి అందరినీ ఉర్రూతలూగించే మన వినోద్. మీరందరూ ఇచ్చేసినందుకు థ్యాంక్స్ చెప్తూ, సో ఇంకా ఫార్మల్గా ఇంకా ఫంక్షన్ జరగాలి కాబట్టి కొంతమంది విఐపీస్ వేరే కమిట్మెంట్ ఉంటుందిగా వారు